హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు భరత్ కుమార్. అయితే నేను ఒక విషయం గమనించిన ఈ మధ్యకాలంలో, కుటుంబాల్లో కథలు చెప్పేవారి సంఖ్య తగ్గిపోయింది. పిల్లల్ని నిద్రపుచ్చడానికి మా చిన్నప్పుడు అమ్మనో నాయనమ్మో పడుకున్నప్పుడు కథలు చెప్తుంటే హాయిగా నిద్రపట్టేది. అనుకుంటా అట్లనే నిద్రపోయేటోళ్ళం. అయితే ఇప్పుడు ఫ్యామిలీస్ మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే పిల్లలకు ఫోన్లు ఇచ్చేయడము, నిద్రపుచ్చడము ఇట్లా జరుగుతుంది. కనీసం జోలపాటలు పాడే కల్చర్ కూడా తగ్గిపోయింది. అయితే ఈ కథలు మాత్రం పిల్లల్లో విషయ పరిజ్ఞానాన్ని పెంచుతాయని, ఊహాశక్తిని పెంచుతాయని, వాళ్ళ విశ్లేషణ సామర్థ్యాన్ని పెంచుతాయని మాత్రం నేను దృఢంగా నమ్ముతున్నా. అందుకే పిల్లల కోసం రోజుకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఈ చందమామ కథలు, నీతి కథలు ఇలాంటివి రోజుకొకటి చెప్పి నా వంతు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళని నిద్రపుచ్చడానికి మాత్రం ఈ ప్రయత్నం. మీ ఇంట్లో పిల్లలకు ఈ కథలు వినిపించండి, వాళ్ళ చేత ఊకొట్టించండి. లైక్ చేయండి. లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా చేరే అవకాశం ఉంటుంది. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే కింద కామెంట్స్ రాయండి. అయితే ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ పేరు ఎత్తుకు పై ఎత్తు. అయితే ఒక ఊర్లో సాంబయ్య అనే వ్యక్తి ఉంటాడంట. అయితే పిల్లల కోసం చెప్తున్నా కాబట్టి పిల్లల్లాగే చెప్పాలి. అయితే ఒక ఊర్లోనంట సాంబయ్య అనేట ఆయన ఉంటాడంట నాన్న. అయితే ఆ సాంబయ్య ఎవరికి పంచాయతీలు జరిగినా కానీ ఈయన ఏదో సాక్ష్యం చెప్తారట. తప్పుడు సాక్ష్యం చెప్పి వాళ్ళ తరపున ఈయన మాట్లాడి ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడట. ఆ డబ్బులతోని ఈయన ఎంజాయ్ చేస్తాడు అంతే. గాలికి తింటాడు, తిరుగుతాడు. అయితే అసొంటి ఆయన సాక్ష్యం ఈ పెద్ద మనుషులు కూడా నమ్ముతుంటారు అన్నమాట. ఎవరైతే సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్తే అది ఆ సాక్ష్యం కరెక్టే అని నమ్మి పాపం న్యాయం ఉన్న సైడ్ కూడా అన్యాయం జరుగుతుందట. అయితే ఇక ఈ విషయం మెల్లమెల్లగా అందరికి అర్థమైపోతుందంట ఊర్లో. అవసరమైతే ఈయన ఎట్లాంటి వాడు అంటే, ఇవాళ ఏం గొడవలు లేవు గారా ఊర్లో, ఊరు సైడ్ అయినా సాక్ష్యం చెప్పి 4 పైసలు సంపాదించుకుందామంటే అని చెప్పేసి ఈయనే గొడవలు పెట్టిస్తుండేదంట. వీళ్ళ మధ్యలో గొడవలు పెట్టించుడు. నేనున్న తీరా నీకు నేనైతే సాక్ష్యం చెప్తుంది అని చెప్పి ఒకరు తప్పు చేసిన వాళ్ళ తరపున సాక్ష్యం చెప్పి ఇట్లా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. అయితే ఆ విషయం కూడా మెల్లమెల్లగా ఆ పెద్ద మనుషులకు తెలుస్తుందంట. పెద్ద మనుషులకు తెలిసి ఆయన సాక్ష్యం అన్నది పట్టించుకోరంట. కొడుతున్నారా? అయితే పట్టించుకోకపోయేసరికి ఇక నాకు ఈ ఊర్లో బతుకు తెరువు లేదని ఇంకా వేరే ఊర్లలో పోతుంటాడు. వేరే ఊర్లకు పోయి అక్కడ ఏదైనా గొడవలు చెప్తే అన్న నీ తరపున నీ సాక్ష్యం చెప్తా అని చెప్తాడు అనమాట. పెద్ద మనుషుల దగ్గర సాక్ష్యం చెప్తా, నువ్వే గెలుస్తావు, నాకు ఇంతో అంత ఇద్దు అన్నట్టుగా. అయితే అట్లనే వేరే ఊరికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక శెట్టి అంటే ఆయన అలా బిడ్డోళ్ళ ఊరుకు నెయ్యి డబ్బా ఎత్తుకొని పోతుంటాడు. ఈయన వెనకాల నడుస్తుంటాడు. ఇంకో మనిషి ఏమో వాళ్ళతో వస్తుంటే వీనికి ఒక ఐడియా వస్తుందట. ఎట్లా ఇక ఏమో పైసలు లేకపోయా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి, నువ్వు ఇట్రారా బాబు అంటాడట. ఆ నెయ్యి డబ్బా ఎత్తుకపోతుండు, చూసినావా? ఇప్పుడు ఆ నెయ్యి డబ్బాని నువ్వు పోయి గుంజుకో, ఇక్కడ ఎవరు లేరు కదా. ఆ నెయ్యి డబ్బాని గుంజుకుంటే నేను నీదే అని చెప్తా. పెద్ద మనుషుల కాడికి పోతే ఆయన నీకు ఇయ్యాడు, ఇద్దరు గొడవ పడ్డాడు చేసుకోరు. పెద్ద మనుషుల కాడికి పోతే నేను నీదే ఆ నెయ్యి డబ్బా అని చెప్తా, నీకు ఆ నెయ్యి డబ్బా వస్తుంది, ఆ నెయ్యి డబ్బా తీసుకున్నాక నువ్వు నాకు ఒక 500 ఇద్దు అంతే అని చెప్తాడు. అయితే ఇక ఆయన శెట్టి అంటే ఆయన ఈడు పోయి గుంజుతుంటాడట. ఒరి బాబు ఏంద్ర నాయన నువ్వు బాటమ్మడి పోయటం, నువ్వు సప్పుడే కాక నువ్వు నా నెయ్యి డబ్బా గుంజుతావు, ఎవరు బాబు నువ్వు అది అంటాడట. ఎవరు బాబు అంటావు, నువ్వు నా నెయ్యి డబ్బా నువ్వు పట్టుకొని నన్నే ఎవరు బాబు అంటున్నావా? నా నెయ్యి డబ్బా నాకు ఇచ్చాయి అంటాడట. ఇది ఎక్కడి కథరు, మంచిగా ఉంది ముచ్చట, వాళ్ళతో నన్ను చెప్పిద్దాంపా, నెయ్యి డబ్బా నీదా నాదో
అని చెప్పి ఆ పక్క ఆ నెక్స్ట్ ఊర్లో పెద్ద మనుషులు ఉంటే, అయ్యా దండం పెడతాను అయ్యా, జర మీరే న్యాయం చెప్పాలి, వీళ్ళు ఈయన నేను నెయ్యి డబ్బా నెత్తిలో పెట్టుకొని వస్తుంటే ఇది నా నెయ్యి డబ్బా అని ఈడు గుంజుకోబెట్టిండు, ఎక్కడోడేయుడు అని ఆ పెద్ద మనుషులకు చెప్తారు. పెద్ద మనుషులకు చెప్తే ఈడేం చెప్తాడు, ఆ నెయ్యి డబ్బా గుంజుకున్నాడు, అన్యాయం ఇది, ఓ దేవుడా, ఓ నాయన పిల్లల గాళ్ళు నేను అబద్ధం ఆడను, నా బిడ్డింటికి నేనే నెయ్యి డబ్బా ఎత్తుకపోతుంటే నా చేతులంగా గుంజుకోపోయింది ఆయన, ఆ నాదే నెయ్యి డబ్బా అని అంటాడు. ఊరిని ఇది ఇక్కడ కథరు, నాదంటే నాదంటారు, ఎట్లా ఈ తీర్పు ఎట్లా చెప్పాలి, మరి ఎవరన్నా చూసిరానే మీ నెయ్యి డబ్బా ఎత్తుకొస్తుంటే అని అడుగుతాడు. అని అడిగితే అవదు ఆయన చూసిండని ఈ శెట్టి గారు అంటాడు. ఈ శెట్టి గారు పాపం ఏం తెలియక ఈ సాంబయ్య అని పిలుస్తాడు. సాంబయ్య నువ్వు చూసినావు కదా నెయ్యి డబ్బా నేను ఎత్తుకొస్తుంటే ఈ మనిషి నాది గుంజుండు కదా, నువ్వే చెప్పా జరా ఈ పెద్ద మనుషులకు అని అంటాడు. అయితే ఈ సాంబయ్య గురించి తెలియక ఈ సాంబయ్య ఏం చెప్తాడు, అవునయ్యా నేను చూసినా ఆ నెయ్యి డబ్బా ఈ శెట్టి గారు కాదు, పాపం ఆ కూలి ఆయనది, ఆయన చేతులంగా ఈ శెట్టి గారు ముంచుకోపోయిండు, నేనే మధ్యలో నేనే ఆపి మీ దగ్గర నేను చూసిన అదంతా మీ దగ్గరకు వస్తానని కుర్రాళ్ళు మీ దగ్గరకు వచ్చిర్రయ్యా, ఆ డబ్బా మాత్రం ఈ కూలి అయినదే, పాపం ఆ శెట్టి గారు ఉత్తి వేస్ట్ మనిషి ఉన్నాడు అని చెప్తాడు. చెప్తే ఇక పెద్ద మనుషులు ఏం చేస్తారు, ఏ బుద్ధి లేదా శెట్టి గట్ల చేస్తావానే, ఈ పాపం కూలి అయినది నెయ్యి డబ్బా గుంజుకొని నాదంటావానే అని చెప్పేసి ఆయన నెయ్యి డబ్బా ఆయనకి ఇచ్చే అని చెప్పేసి ఆ నెయ్యి డబ్బా పాపం ఆ కూలి ఆయనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసినాక పక్కకు పోతారు. పక్కకు పోయి ఆయన ఏం చేస్తాడు, ఆ మనిషి ఈ సాంబియానికి 500 ఇస్తాను ఒప్పుకున్నాడు కదా, 500 ఇస్తాడు. ఆయన ఆ నెయ్యి డబ్బా విలువ వచ్చేసి ఒక 2000 దాకా ఉంటుంది. అమ్మా ఈ కొడుకులు ఇద్దరు కలిసి ఇట్లా చేసిర్రా అని చెప్పేసి ఆ శెట్టి గారు గ్రహిస్తాడు. గ్రహించి సాంబియానికి అడిగిపోతాడు. ఏందయ్యా సాంబయ్య గింత పని చేస్తావా అని, నేనే ఒక ఆడ షాపులా ఓ మనిషి వస్తే నెయ్యి డబ్బా కొంతానికి వస్తే నేనే జర్ర తెలివితోని, అరే బాబు నువ్వు నెయ్యి డబ్బా అయితే తీసుకో నేను పైసలు ఇచ్చినామని చెప్తా, నీకు కాకపోతే నేను ఇంతో అంత ఇస్తా, నాకు డబ్బు ఇద్దుతి అని ఆ నెయ్యి డబ్బా ఈయన తెచ్చుకున్నా అని చెప్తాడు ఆయనతోటి. నువ్వు ఏం లాభం, 500 కోసం 2000 నెయ్యి డబ్బా వాన్ చేతిలో పెడితే ఆ నెయ్యి డబ్బా వాల్యూ 2000, నేనే షాప్ కాడ ఒక కాడ ఇద్దరం కలిసి ఒక కోటాయనని గడబిడ చేసి ఆ నెయ్యి డబ్బా ఎత్తుకొచ్చిన, నువ్వు దొంగల ముంచే దొంగ ఉన్నావు, నాకన్నా నువ్వు నెయ్యి డబ్బా ఎత్తుకపోతుంది, సరే అట్లా కూడా తెలివికల్లోని అంటే 500 కక్కుర్తి పడి 2200 నెయ్యి డబ్బా వాన్ చేతిలో పెడితే అని సాంబయ్య చెప్తాడు శెట్టి గారు. అయితే ఆ సాంబయ్య ఏం చేస్తాడు, అమ్మ 2200 తీసుకోక నేను 500 కక్కుర్తి పడుతున్నాయి అనుకొని అసలు పోయి ఇక నువ్వు కూడా అదే పని చెయ్యి, సేమ్ ఇందాక చేసినట్టే చెయ్యి, నేను సాక్ష్యం చెప్తా నెక్స్ట్ ఊర్లే నీదేనని చెప్తా, నువ్వు నెయ్యి డబ్బా ఎత్తుకున్నావు అని చెప్తాడు. అయితే వీడు పోయి వాని దగ్గర నా నెయ్యి డబ్బా నాకు ఈ రాబాయి ఇంతసేపు మోసుకొచ్చింది దానికి చాలా థ్యాంక్స్ రాబాయి అని చెప్తాడు. అయితే నాదంటమేంది, ఇద్దరం కలిసే కదా ఇది ఆయన కదా దొంగతనం చేసింది, నీకు 500 ఇస్తే నా డబ్బా నేను ఎత్తుకోపోతుంటిని, మళ్ళీ నా డబ్బా అంటే ఏంటి నువ్వు అంటాడు. అరే బాబు నీ 500 నీకు పట్టు, నాకు డబ్బు ఫస్ట్ అని 500 ఆ చేతిలో పెట్టి డబ్బా గుంజుకుంటుంటాడు. ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి ఇద్దరు కలిసి కొట్లాడుకుంటారు డబ్బు పక్కకు పెట్టి. ఇదే సంత అని చెప్పేసి ఆ శెట్టి గారు ఆయన డబ్బు ఆయన ఎత్తుకొని ఊడవతల పడతారు. వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తుంటారు. దీంట్లో ఏం మీకు తెలిసిందో మీరు కామెంట్ చేయండి.